వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారి అమృతోత్సవం వేడుకలు జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవము చాలా అర్థపూర్ణముగా చేసినారు. భారతదేశంలో ఉండేట్లా అన్ని ప్రజానీకము శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారికి ఈరోజు వాళ్ళ అమృతోత్సవము వేడుకలు మరియు జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవంలో హృదయపూర్వకంగా మనమందరూ కూడా వాళ్ళకి అభినందించాలి అని నా కోరిక. ఈ సమారంభంలో చాలా పెద్దలు, మాజీ గవర్నర్లు, మాజీ ముఖ్య కార్యదర్శులు, రాజకారణులు, పెద్దలు, పత్రికేయులు, సోషల్ యాక్టివిస్టు, నా సహోదరులు చాలామంది ఇక్కడ ఉన్నారు. చాలా విచారాలని శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారిని గురించి మంచి మంచి విషయాల్ని మన ముందర చెప్పినారు. ఇప్పుడు తానే మాట్లాడేట్లా శర్మ గారు వాళ్ళ గురించి చెప్పినారు, వీళ్ళు మేధావి అని. దాని జొతకి నా అభిప్రాయం పాత్రికేయుల ముత్సద్ది అంటే తప్పు కాదు అని నా అభిప్రాయం. అంటే జర్నలిస్ట్ స్టేట్స్మన్ అని నేను ఆయన్ని చెప్పేదానికి పోతున్నా. స్టేట్స్మన్ అంటే రాజకారణులు రాజకీయం సిద్ధాంతం పైన దేశాన్ని ఆడళితం చేసేవాళ్లే కాదు, న్యాయాంగంలో, కార్యాంగంలో మరియు రాజ్యాంగంలో ఫోర్త్ ఎస్టేట్, జర్నలిజం ఇది ఫోర్త్ ఎస్టేట్ అని మనం ఏమి చెప్తామో ఆ ఫోర్త్ ఎస్టేట్ అనేది సంసదీయ ప్రజాప్రభుత్వం ఆడళితంలో చాలా ముఖ్యమైన ఇట్లా పాత్రని జర్నలిస్ట్ చేస్తారు. కాబట్టి ఓన్లీ 3 పిల్లర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని మేము చెప్పినా కూడా సుప్రీంకోర్టు చెప్పింది తీర్పుల్లో జర్నలిజం ఈజ్ ది ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని స్టేట్ అని చెప్తుంది. ఎందుకు చెప్పింది అంటే వాళ్ళు చేసేట్లా పని, రాసేట్లా రాతలు సర్కారాలని టీక చేసేది, సరైన దావకి తెచ్చేది జర్నలిజం ఇంకా మాత్రమే సాధ్యము. దాంట్లో ముఖ్యంగా శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారు అనేట్లా ఒక జర్నలిస్టులు ఇంకనే సాధ్యమని నా అభిప్రాయం. స్నేహితులారా, I can call him as a great philosopher, great statesman, great ideologue, great writer, great thinker, great reformist, great analyst. Journalism is not a easy job. To call as a fade, to criticize the chief minister or the prime minister of a country under the constitutional democracy, it is only the courage and conviction of a journalist like M.R.V. Shastri can tell the whole nation and bring them in order, bring them to the mainstream, make them to function and administer the country under the Constitution of India. That is the good governance. If good governance of any state or a nation
It is the journalists who are responsible, is my firm opinion. As a former judge of Supreme Court, I am again making a statement in the presence of this audience. I am very happy to be in this function as a chief guest. నాకు ఈ తెలుగులో మాట్లాడాలని చాలా ఇష్టము. ఎందుకంటే మా అమ్మ, మా తల్లి ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకా, ఇప్పుడు జిల్లా, ఆ ఊరికి సేరిండేట్ల మాతృశ్రీ. నాకు ఆంధ్ర అంటే, తెలంగాణ అంటే, తెలుగు అంటే, తెలుగు సంస్కృతి అంటే, తెలుగు ఘంటసాల సుశీల పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఎప్పుడు కూడా రాత్రి 12 గంటల వరకు కూడా నా రాజ్యం, కర్ణాటక రాజ్యం రాజకీయం కన్నా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల రాజకీయాలు అన్ని విషయాలను కూడా నేను చూస్తుంటాను నా ఐఫోన్లో. ఇప్పుడు ఇంత జనం మాట్లాడినారు కదా, విశేషంగా శర్మ గారు చాలా బాగా మాట్లాడినారు. జమ్మూ కాశ్మీర్ గురించి అది శిఖరము, దేశానికి ఒక తల అని చెప్పినారు. చాలా అర్థం చేసుకున్నారు వాళ్ళు, చాలా బాగా చెప్పినారు. వాళ్ళు చెప్పినారు ఈ దేశంలో చరిత్ర ఉంది, దేశానికి చరిత్ర ఉండేది. ఎలా అంటే మీలాంటి జర్నలిస్టు ఈ దేశంలో ఉండేట్లా రాజకీయ ముత్సద్దులు, స్వాతంత్ర పోరాటంలో పోరాడిండేట్లా యోధులు, న్యాయతజ్ఞులు, న్యాయాధీశులు, వకీలులు, రాజకీయ ముత్సద్దులు, సమాజకర్తలు, పాత్రికేయులు అందరూ చేరి ఈ దేశాన్ని సమృద్ధిగా చేసినారు. ఈ దేశానికి చరిత్ర ఒకటే కాదు, ఈ దేశానికి 5,000 సంస్కృతి, కల్చర్ ఉంటే ప్రపంచంలోనే భారతదేశానికి మాత్రమే ఉంది, కానీ వేరే ఏ దేశానికి లేదు కాబట్టి అనే విషయాన్ని ఈ సందర్భంలో చెప్తూ, ఎక్కువగా నేను మాట్లాడకుండా కొన్ని విషయాల్ని నా స్నేహితుడు సత్య గారు తెలుగులో నేను ఏమి మాట్లాడాలని ఆయనకి చెప్పి రాపించాను, దాన్ని మీ ముందర చెప్తాను. ధర్మమే తానే నిలబడిన కలం యోధుడు ఎంవీఆర్ శాస్త్రి గారు. చరిత్రను రాసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ చరిత్రని నిలదీసే కలం చాలా అరుదు. అలాంటి అరుదైన అక్షర శక్తి ఎంవీఆర్ శాస్త్రి గారు తెలుగు జర్నలిజంలో 5 దశాబ్దాలుగా పైగా నిజం కోసము నిలబడటం అంటే ఏమిటో తన కలంతో నిరూపించిన వ్యక్తి ఆయన. He has made 50 years of journey, a long journey of half century as a journalist. It is not an easy job. As a critic, as an analyst, as a thinker, as an editor, he has criticized the policies of the state government and government of India. He is upholder of a nationalism. That is what is required for any citizen of this country. More particularly, ఎంవీఆర్ శాస్త్రి is a defender of a nationalism అని శర్మ గారు పదే పదే చెప్పినారు. ఆయన ఎడిటోరియల్స్ వాక్యాలు కాదు, వ్యవస్థలని కదిలించే ప్రశ్నలు, రాజకీయ వ్యవస్థలని లోపలన ఎండగట్టిన ఆయన రచనలు, సామాజిక అసమానతలపై చేసిన విశ్లేషణలు, ప్రజల పక్షాన నిలిచి నిరంతర సాగించిన అక్షర పోరాటము తెలుగు మీడియా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయి. ది ఇన్ఈక్వాలిటీ was propounded in the constitution under the
chairmanship of the great architect Dr. B.R. Ambedkar, he has said Article 14, 14 అనుచ్ఛేదంలో ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. 15 అనుచ్ఛేదంలో irrespective of the religion, the caste, the creed, the color, the sex, equality must be given to the woman. I am very happy. One of my sister, 4 aspects you have spoken. I am very happy to the organizers. I must congratulate Mr. M.R.V. Shastri Garu. Please listen to me. Please listen to me. I am very happy that I wish not even 50% of the women should have been on the dais. Okay. At least he thought over. One speaker from among the ladies must come and speak. She has been chosen. She has come here very analytically. Short speech she has delivered. Excellent speech, my sister. My kudos to you. You have described శాస్త్రి కోపం అంటే దుర్యోధనికి ఎలా ఉన్నిందో అలాగే కోపము ఎంఆర్ శాస్త్రికి ఉన్నింది. కానీ వీణ దుర్యోధనుడు కాదు, వీణ సమాజ సేవకుడు, సమాజ క్రాంతికారి పురుషుడు అని ఈ సందర్భంలో నేను చెప్తున్నాను. ఎందుకు నేను అంబేద్కర్ని చెప్పినాను అంటే, ఈయన లేఖలలో పత్రికలో రాసిండేట్ల రచనలని, సమాజంలో ఉండేట్ల ఏరుపేర్లని, అన్ని వర్గాల జనాలు సమానంగా ఉండాలి అనే అంబేద్కర్ చింతన ఏముంది, అలాంటిది కావాలనేట్లా ఒక శక్తి, ఆ పదము శక్తిని ఎంత పవర్ఫుల్ ఉంది అనే దాన్ని చూపించింటాడు 50 ఏళ్ల కాలం, అర్ధ సెంచరీలో. ఎంఆర్ శాస్త్రి గారి కలం నుంచి వేలుపడిన గ్రంథాలు, వ్యాసాలు కేవలము చదవడానికి మాత్రమే కాదు, ఆలోచనకు, ప్రతిస్పందనకు, మార్పులకు ప్రేరణ. పదవి విరమణ తర్వాత కూడా ఆయన కలము ఆగలేదు. అది మరింత ఘాటుగా చరిత్రను తవ్వింది. దట్స్ వై ఐ సెడ్ he is a thinker, he is an ideologue, he is a great reformist. Only a reformist and a thinker, he will be a social engineer, either as a journalist or as a lawyer or as a judge or as a statesman. Only will have the creative thinking to change the nature and bring the social order. సమాజ వ్యవస్థని బదలావణ చేసేట్లా ఒక చింతన ఎంఆర్ శాస్త్రి గారికి ఉన్నింది అనేది ఇక్కడ నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాను. అదే మరింత ఘాటుగా చరిత్రని తవ్వింది. కాశ్మీర్ కథ, ఇది చరిత్ర, ఇట్స్ ఎ హిస్టరీ, a classic work of M.R.V. Shastri. మన మహాత్ముడు ఆంధ్రుల కథ 1857 మనము మరిచిన మహాయుద్ధం. భగత్ సింగ్, a great revolutionist. So you are not only a reformist, you have fascinated towards Bhagat Singh. Bhagat Singh was hanged. He said, I am dedicating myself. Let me, for fighting and liberating the country from the colonial rule. He has been hanged, a great revolutionist. Such kind of person, a book is written by M.R.V. Shastri Garu. అదే కాదు, అల్లూరి సీతారామరాజు
అల్లూరు సీతారామరాజుని గురించి కూడా మీరు మంచి పుస్తకాన్ని రచన చేసినారు. అల్లూరు సీతారామరాజు ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఏ గ్రేట్ fighter against the colonial rule, how his people have been killed, how he fought against the British imperialists అనే దాన్ని ఆ పుస్తకము సీతారామరాజు గారు చదివితే ఒళ్ళంతా జుమ్ అంటుంది. అలాంటి వ్యక్తులని గురించి ఎంఆర్వి శాస్త్రి గారు రాసినారంటే దట్ ఈస్ ఎ క్లాసిక్ బుక్ which opens the mind of the young and younger energetic people of this country to defend the democracy of this country. The democracy is very essential for the civilized nation. ఇలాంటి విషయాల్ని చాలా మాట్లాడేకి నన్ను ఇంకా అవుతుంది, కానీ టైం కోసం నేను క్రమించేస్తున్నాను. ఇలా ఆయన రచించిన ప్రతి గ్రంథము సమాజంలో ప్రచారములో ఉన్న కథలను సవాల్ చేస్తాయి, చరిత్రపై కొత్త దృక్కోణాన్ని ముందుకు తెచ్చింది. ఆయన రచనలను ఒక వాదము కాదు, ఒక ప్రతివాదము, ఒక పుస్తకము కాదు, ఒక మేధో పోరాటం. ఇట్స్ ఎ కంటిన్యూయస్ స్ట్రగల్. ఇఫ్ యు రీడ్ దిస్ బుక్స్, you will be inspired to fight against the injustice is the concept which has been embedded in all these books by M.R.V. Shastri garu. కాదు, ఒక మేధా పోరాటం ఆధారాలతో పరిశీలనతో ఆయన రాసిన గ్రంథాలు చదివి వారిని ప్రశ్నించం స్థాయికి తీసుకెళ్తాయి. 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన అక్షర యాత్రలో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ నిజాన్ని నిలబెట్టిన ధైర్యము ఆయన్ని కేవలం పాత్రికేయుడిగా కాకుండా ఒక సంస్థగా నిలబెట్టింది. ఒత్తిడులు ఎంత వచ్చినా చలించిన కలం ప్రజల పక్షాన నిలిచే నిబద్ధత, నిజం కోసం నిరంతర పోరాటం, ఇవే ఆయన వ్యక్తిత్వానికి పునాది. అలాంటి అక్షర విప్లవ యోధిని గౌరవిస్తూ ఆయన అజేయ ప్రయాణికి వందనము చేస్తూ జర్నలిజం చరిత్రపై ఆయన చేసిన అపార కృషికి గుర్తింపుగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేయడము చాలా సంతోషము అని నేను తెలుసుకున్నాను. పాత్రికేయ రంగానికి గౌరవ కారణము ఇలాంటి కలం యోధునికి సమాజ పురోగతికి దిక్సూచి కావలసిన జర్నలిజం జాతీయవాద భావనలతో ముందుకు సాగాలని నమ్ముతూ నిరంతరము కృషి చేస్తుంది వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా. పాత్రికేయులు గలమై వారి కష్ట నష్టాలు తోడుగా నిలుస్తూ జర్నలిజం వృత్తిలోనే సోదరులకు అండగా నిలబడమే తన ధ్యేయంగా ముందుకు సాగుతుంది. జర్నలిజం పట్ల నిబద్ధతో విశేషంగా సేవలు అందిస్తున్న సమాచారాలను గుర్తించి గౌరవించడంలో కూడా వర్కింగ్ జర్నలిస్టు ముందుంటుంది. ప్రత్యేకంగా తెలంగాణలో పాత్రికేయుల హక్కులు, సమస్యల పరిహారము కోసం ఇతర సంఘాలు కంటే ముందు వరుసలో నిలుస్తూ చురుకైన పాత్ర పోషిస్తుంది. జర్నలిజం ప్రతిభను వెలికి తీసి వారికి తగిన గుర్తింపును అందించేందుకు అవార్డుల ద్వారా ప్రోత్సహిస్తుంది. ఈ ప్రయాణంలో భాగంగా మన ముందున్న జర్నలిజం దిగ్గజాలను సత్కరించడమే కాకుండా వారి కృషిని నేటి తరానికి పరిచయం చేసే ఈ సత్కార యజ్ఞంలో అందరూ భాగ్యస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ
to be in your midst, to associate myself as part of a celebration, to felicitate a great journalist of this great country. I appeal to journalists to get inspiration from this great journalist statesman. Today, journalism should have been the watchdog to defend the democracy and criticize the rulers, expose the corruption. That has been lacking today is a sad state of affair. That is because the journalism is under control by the owners, the capitalists of the journalism. The reporters, the journalists like M.R.V. Shastri must overcome this to defend democracy, to expose the corrupt politicians and the bureaucrats, including the judiciary. Then only we must pay our kudos to the journalists. The country will survive, democracy will survive. We can bring the change, we can eliminate the discrimination between the men and the women, between the poor and the rich, between the have and have-nots. This country belongs to everybody. We wanted to enjoy the material resource is the public property to be enjoyed. For that purpose, M.R.V. Shastri from here afterwards must take the lead to inspire the journalists to function as a watchdog of the governance of the country. With this top of mind, I pay my kudos, hundreds of kudos to M.R.V. Shastri having achieved a great milestone as a guide, as a philosopher, as a journalist. I have joined this function with all happiness. I must thank Mr. Satya having brought me here as the chief guest. I must say, the organizers, you must also involve my sisters on the dais and as the speakers. That is the equal opportunity, equal justice to the women of this country. They represent 50% of the population of this country. Thank you very much.